ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ. రౌడీ బాయ్స్, హై ఎక్స్పెక్టేషన్స్, సాలిడ్ హైప్ తో సోలోగా బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తోంది. మరి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తో విపరీతమైన బస్ క్రియేట్ చేసిన కింగ్డమ్ తో విజయ్ కంబ్యాక్ అవుతాడా? పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్డమ్ భారీ ఓపెనింగ్స్ రాబడుతుందా? విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు స్టేట్స్ లో అత్యధిక థియేటర్స్ తో పాటు యుఎస్, కెనడాలో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. రౌడీ బాయ్స్, హై ఎక్స్పెక్టేషన్స్ తో సోలోగా బాక్సాఫీస్ ముందుకొస్తున్న కింగ్డమ్ సినిమా అద్దిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. సినిమాపై ఉన్న విపరీతమైన హైప్, రిలీజ్ ముందు వరకు క్రియేట్ అయిన సాలిడ్ బజ్ కి తోడు సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కింగ్డమ్ సినిమా డే 1 కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ, ఈ బుకింగ్స్ కానీ, ఈ ప్రేమ కానీ, తెలుగు ప్రజలు, తెలుగు సినిమా ఆడియన్స్, నేను మంచిగా 7 గంటలు వండుకొని జిమ్కి వెళ్ళినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని, యుద్ధాలు అది తీసుకెళ్ళిపోతుంది. సో ఐఎమ్ హ్యాపీ, కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. వచ్చి కూర్చోగానే అందరూ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్, అరే బాగుంది సినిమా, అన్న కొడుతున్నావు నువ్వు, మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, మై ఫుల్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. కింగ్డమ్ సినిమా రిలీజ్ తో ఫుల్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. తెలుగు స్టేట్స్ లో ప్రీమియర్స్ లేకపోవడంతో కొంత డిసప్పాయింట్ అయ్యారు రౌడీ బాయ్స్. దీంతో రిలీజ్ రోజే కింగ్డమ్ థియేటర్స్ దగ్గర ఫుల్ హంగామా చేసేందుకు రెడీ అయ్యారు. కింగ్డమ్ సినిమాలో అండర్ కవర్స్ పైగా విజయ్ దేవరకొండ అగ్రెషన్, పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. ఇక సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే రౌడీ బాయ్స్ ని ఆపేవారే లేరంటూ కింగ్డమ్ సక్సెస్ ని గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఒక మల్లీరావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్, ఆటలతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. న్యాచురల్ లొకేషన్స్తో, అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు. యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. కింగ్డమ్ సినిమా సక్సెస్ హీరో విజయ్ దేవరకొండకి చాలా క్రూషియల్. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా అర్జున్ రెడ్డి రేంజ్ ఇమేజ్ నే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కింగ్డమ్ తో సరికొత్త విజయ్ దేవరకొండని చూస్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ రౌడీ హీరో. ఇటు బాలీవుడ్ జెర్సీ తర్వాత 6 ఏళ్లు గ్యాప్ తీసుకుని వస్తున్న గౌతమ్ తిన్ననూరికి కింగ్డమ్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాకి బ్రదర్ సెంటిమెంట్ యాడ్ చేసి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు గౌతమ్. మిస్టర్ బచ్చన్ తో డిజాస్టర్ చూసిన భాగ్యశ్రీ బోర్సే జాతకం కూడా కింగ్డమ్ సక్సెస్ మీదే ఆధారపడి ఉంది. మరి చూడాలి, భారీ అంచనాలు, విపరీతమైన హైప్ తో వస్తున్న కింగ్డమ్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో.